ప్రధాని నరేంద్ర మోడీ మరికాసేపట్లో తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ప్రభుత్వ పరంగా 9400 కోట్ల విలువైన అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన, మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ NH 167లో గద్వాల్ నుంచి మహబూబ్ నగర్ వరకు 80 కిలోమీటర్ల మేర 4 లైన్ల రహదారికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 3180 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ పనాజీ మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 6 గంటలకు తగ్గుతుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరమవుతుంది. జైరాబాద్ పారిశ్రామిక సిటీకి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 2360 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుతో స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే తయారీ రంగానికి ఊతమివ్వనుంది. ఇక కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. 118 కిలోమీటర్ల నిడివితో చేపట్టిన ఈ ప్రాజెక్టును 1250 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే రైళ్ల రాకపోకల్లో రద్దీ తగ్గి ప్రయాణ సమయం ఆదా అవుతుంది. అలాగే మల్కాపూర్ గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం టెర్మినల్ ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. 610 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో ఇంధన భద్రత పెరిగి రవాణా ఖర్చులు తగ్గనున్నాయి. $300 కోట్ల వ్యయంతో నిర్మించిన కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్ ను ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. 21 కిలోమీటర్ల నిడివితో దీన్ని ఏర్పాటు చేశారు. కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్ ప్రారంభమైతే కాజీపేట జంక్షన్ వద్ద రైళ్ల నిలిపివేత సమస్య తొలగి వేగంగా రాకపోకలు సాగుతాయి. ఇక 1700 కోట్ల ఖర్చుతో వరంగల్లో నిర్మించిన పీఎం మిత్ర పార్క్ ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. దీన్ని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఇది వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ప్రధాని నరేంద్ర మోడీ మరికాసేపట్లో తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ప్రభుత్వ పరంగా 9400 కోట్ల విలువైన అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన, మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ NH 167లో గద్వాల్ నుంచి మహబూబ్ నగర్ వరకు 80 కిలోమీటర్ల మేర 4 లైన్ల రహదారికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 3180 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ పనాజీ మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 6 గంటలకు తగ్గుతుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరమవుతుంది. కాసేపట్లో హైదరాబాద్ కి ప్రధాని మోడీ రానున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగనున్నారు. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలకనున్నారు. హెచ్ఐసిసిలో జరిగే అభివృద్ది పనుల శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ప్రధాని మోడీ క్యాన్వాయ్ ట్రయల్ రన్ చేశారు.
కాసేపట్లో హైదరాబాద్ కి ప్రధాని మోడీ రానున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగనున్నారాయన. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలుకున్నారు. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. చారి, రైట్, మరి కాసేపట్లోనే మూడోసారి ప్రధాని అయ్యాక మూడోసారి హైదరాబాద్కి ప్రధానమంత్రి రాబోతున్నారు. మొదటిసారి ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్నాం. బేగంపేట ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా భారీ బందోబస్తు మధ్య భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి పర్యటన ముగిసేంత వరకు సుమారు 2000 మందికి పైగా పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. మూడోసారి ప్రధానిగా మోడీ అయ్యాక మొదటిసారి హైదరాబాద్కి తెలంగాణకి వస్తున్నటువంటి నేపథ్యంలో భారీగా బీజేపీ కూడా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. సుమారు 2:30 తర్వాత హైదరాబాద్కి ఆయన చేరుకుంటారు. హైదరాబాద్కి చేరుకున్న తర్వాత నేరుగా బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెచ్ఐసిసికి వెళ్తారు. హెచ్ఐసిసిలో నిన్న మోడీ ట్వీట్ చేశారు, నేను తెలంగాణకి వస్తున్నాను, హైదరాబాద్లో సుమారు 9,500 కోట్లకు విలువైనటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తామని చెప్పారు. దీంట్లో ప్రధానంగా నేషనల్ హైవేకి సంబంధించినటువంటి పనులున్నాయి, లాజిస్టిక్ సంబంధించి, చేనేత ఉత్పత్తులకు సంబంధించి, రైల్వేకు సంబంధించి, ఇంధనానికి సంబంధించినటువంటి ఇతర రంగాలకు సంబంధించినటువంటి పనులు ఉన్నాయి. దీంట్లో మొత్తం 9,500 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రధానమంత్రి మోడీ దిగిన తర్వాత ఆయనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత నేరుగా హెచ్ఐసిసికి వెళ్తారు. హెచ్ఐసిసిలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల శంకుస్థాపన అంతా కూడా హెచ్ఐసిసిలో ఉంటుంది. హెచ్ఐసిసిలో జరిగేటువంటి కార్యక్రమాలకి అభివృద్ధి శంకుస్థాపనలకు సంబంధించినటువంటి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. అక్కడ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి మోడీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ సుమారు 40-45 నిమిషాల తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి, ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి బహిరంగ సభకి హాజరవుతారు. ప్రధానంగా తెలంగాణకి మోడీ ఇవాళ వస్తున్నటువంటి నేపథ్యం, ఇటీవలనే 5 రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో భారీ మెజార్టీ సాధించినటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు తెలంగాణ మీద కూడా ఫోకస్ చేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని పదే పదే బీజేపీ నాయకత్వం అంతా కూడా హెచ్చరిస్తూ వస్తున్నటువంటి నేపథ్యం. బీజేపీ కూడా అదే తరహాలో తెలంగాణ మీద తన రాజకీయ పావుల్ని కదిపేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి సభలో ప్రధానమంత్రి మోడీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల మీద ఆయన ఫోకస్ ఏంటి అనేటువంటి దాని మీదనే ఎక్కువ ఫోకస్ అయితే కనపడుతుంది. ప్రస్తుతానికి బేగంపేట ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాలంతా కూడా పూర్తిగా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. 2,000 పైచిలకు పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ అంతా కూడా పోలీసుల స్వాధీనంలోనే ఉందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా పదే పదే ట్రయల్ రన్ నిర్వహించడం, కాన్వాయ్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, హై సెక్యూరిటీలో ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ ఉందని చెప్పొచ్చు. సరే, గవర్నమెంట్ అఫీషియల్స్ అక్కడికి చేరుకున్నారా ఎయిర్పోర్ట్కి? రైట్, ప్రధానమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇప్పటికే చేరుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రధానమంత్రి మోడీకి స్వాగతం పలికేటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి ఇప్పటికీ అధికారికంగా నిర్వహించాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ముగిశాయి. నేషనల్ హైవేకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, అలాగే నేషనల్ హైవేకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇప్పటికీ సమావేశాలు నిర్వహించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించుకొని అభివృద్ధి శంకుస్థాపనలు, పనులకు సంబంధించినటువంటి సమీక్షలు కూడా నిర్వహించుకున్నారు. ఆ తర్వాతనే ఇప్పటికీ అభివృద్ధికి సంబంధించినటువంటి పనుల శంకుస్థాపనలో హెచ్ఐసిసిలో జరుగుతాయి కాబట్టి అందుకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా హెచ్ఐసిసిలో ఇప్పటికే పనులన్నింటినీ పూర్తి చేసింది. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్కి బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి ప్రధానమంత్రిని స్వాగతం పలికేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ కేవలం నాయకులు స్వాగతం పలకడము, ఓ 10 నుంచి 15 నిమిషాల పాటు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయన రెస్ట్ తీసుకున్న తర్వాత నేరుగా కాన్వాయ్లో హెచ్ఐసిసికి వెళ్ళిపోతారు.
చరి ఒకటి చెప్పండి, అంటే మూడోసారి ప్రధాని అయ్యాక మొదటిసారిగా హైదరాబాద్ వస్తున్నారు మోడీ. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు ఉన్నాయి, మరోవైపు బీజేపీ కూడా భారీ సంఖ్యలో జన సమీకరణ చేసింది. కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ బీజేపీ కూడా గత కొద్ది రోజులుగా మాట్లాడుతూ ఉంది. ప్రధాని కూడా మాట్లాడబోతున్నారు ఇక్కడికి వచ్చి అని చెప్పి. అంటే ఈ రోజు ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలు, మరోవైపు బీజేపీ తరపున ప్రధాని మాట్లాడడం ఎలా ఉండబోతోందంటారు ఆయన టూర్ ఇవాళ? అయితే మొత్తానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనల ఎపిసోడ్ ఎలా ఉన్నప్పటికీ కూడా రాజకీయపరమైనటువంటి అంశాల మీద మాత్రం పొలిటికల్గా అందరి అటెన్షన్ అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేస్తూ తెలంగాణలో కూడా బీజేపీ బాగా వేయాలనేటువంటి ఆలోచనకి రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. పశ్చిమ బెంగాల్లో గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా ఇక కర్ణాటక, తెలంగాణ లాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే చర్చ జరుగుతుంది. దక్షిణాదిలో ఈ రెండు రాష్ట్రాలలో పోల్చుకుంటే కర్ణాటకలో బీజేపీకి అవకాశం ఉందని, తెలంగాణలో కూడా ఎక్కువ వర్కౌట్ చేస్తే బీజేపీకి వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి ఉందనేటువంటి అంచనాలతో బీజేపీ నాయకత్వం ఉంది. తెలంగాణలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీల మధ్య పొలిటికల్ ఫైట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి బీజేపీ కొంత పైచేయి సాధించేటువంటి ప్రయత్నానికి సంబంధించినటువంటి అడుగులు వేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంట్లో భాగంగానే అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల పేరుతోటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం, దానికి తోడుగా బహిరంగ సభను ఏర్పాటు చేసి తన పొలిటికల్ ఎజెండాని తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఏ అంశాల మీద టార్గెట్ చేయబోతుంది అనేటువంటి విషయాలు కూడా చాలా ఆసక్తికరంగా చూడాల్సినటువంటి అంశంగానే చూడాలి. వీటితో పాటుగా అటు బీజేపీకి సంబంధించినటువంటి 2-3 అంశాల మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని డిమాండ్స్ని పెడుతుంది. సిబిఐ విచారణకు సంబంధించి అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, ఇటు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాన్ని కావచ్చు సిబిఐ విచారణకి సిఫార్సు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది, సిఫార్సు కూడా చేశాయి. కాబట్టి ఈ 2 అంశాల మీద అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, రెండు కూడా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ తెలంగాణకి హైదరాబాద్కి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వబోతున్నారు, కరప్షన్కి సంబంధించినటువంటి అంశాల మీదనే ఆయన ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ తన బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో ఎలాంటి ఎజెండాని ముందుకు తీసుకువెళ్తారు, ఎలాంటి ఎజెండాని ముందు పెడతారు అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.